అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మన సాహితీమాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చెరుకువారిపల్లెను సందర్శిద్దాం. 700 సంవత్సరాల పైన శివాలయము పుంగనూరు జమీందారులు కట్టించారు. ఇది ఈ శివాలయం పేరు, ఇక్కడి స్వామి పేరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ అన్నపూర్ణేశ్వరి. ఈ ఊరి పేరు చెరుకువారిపల్లి, సదు మండలం, చిత్తూరు జిల్లా. 750 సంవత్సరాల పైన అయింది. పుంగనూరు జమీందారులు కట్టించారు. ఇది కట్టించిన ఆమె పేరు వచ్చింది అల్లసాంబ. అప్పటి నుంచి నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. నిత్యం 4 అఖండాలు ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు 4 అఖండాలు, అదే దీపాలు ఎప్పుడు మలుగుతూ ఉంటాయి. ప్రతిరోజు పూజ, తెల్లవారి సాయంత్రం. ప్రతి సోమవారం అభిషేకాలు ఉంటాయి. శివరాత్రికి వచ్చి మామూలు తిరణాలు జరుగుతుంది. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి చాలా మందికి పిల్లలు పుట్టారు. ఆయన స్వయంభూ లేకపోతే ప్రతిష్టే కాశీలింగం. కాశీ నుంచి తీసుకొచ్చారు. ఎవరు? పుంగనూరు జమీందారులు. ఆయన తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. పిల్లలు లేని వాళ్ళకి చాలా మందికి పిల్లలు అయినారు. ఇక్కడ హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి 41 రోజు అఖండలం పెడతారు. ఇక్కడ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, బిడ్డలు లేకుండా, ఇంకేమైనా బాధలు ఉన్నా 41 రోజు అఖండలం పెట్టి అభిషేకం చేయించుకుపోతారు. 41 రోజు వాళ్ళు పెట్టే ప్రత్యేకమైన అఖండలం 41 రోజు ఉంటుంది. ఈ అఖండాలు ఎప్పుడు మలుగుతానే ఉంటాయి. అప్పటి నుంచి మలుగుతానే ఉన్నాయి. చూస్తానే ఉన్నాం. ఇప్పుడు మీరు ఈ ప్రసాదం విడిగా ఏదో పౌడర్ ఇచ్చి, అదేంటి? అది శివరాత్రి ప్రసాదం. అది శివరాత్రి ప్రసాదం. శనగపప్పు, బెల్లము, నెయ్యి కలిపింది. ఇంకా ప్రత్యేకించి దీని విశేషం, ఆలయ విశేషం కానీ, స్వామి విశేషం కానీ, అదే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అఖండాలు పెట్టేసి పూజలు జరుగుతాయి. తర్వాత దసరాలో జరుగుతూ ఉంటాయి పూజలు అమ్మవారికి. ధనుర్మాసంలో డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు తెల్లవారుజామున పూజలు. అంటే స్వామికి, అమ్మవారికి, వినాయకుడికి, నందికి, అందరికి. అంటే శివుడు నాయన కృష్ణ విష్ణువు కాదు కదా, అయినా కానీ ధనుర్మాసం జరుగుతుంది ఇక్కడ. ఇదే ప్రత్యేకత. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.